విద్యుత్ బిల్లులు, పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోయిన జగన్ పాలన చాలా అరాచకమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి 25వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ వైఖరిపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనను ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనంతా పన్నులు, ధరలు పెంచుకుంటూ పోవడంతోనే సరిపోయిందన్నారు. దోచుకో దాచుకో నినాదంతోనే ఈ 5 ఏళ్లు గడిచాయని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు, పన్నులు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 4,000 పెన్షన్ ఇస్తామంటే అదే ధోరణిలో జగన్ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామంటున్నారని విమర్శించారు. జగన్ ఏలుబడిలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వాస్తులను తనఖా పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మహిళా సాధికారతకి కట్టుబడి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో పెరిగిన గ్యాస్ ధరలను తగ్గిస్తున్నాం, నిత్యావసర ధరలు తగ్గిస్తున్నాం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, చెత్త పన్ను తీసేస్తాం, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడానికి గల కారణం మహిళలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మగవారు సంపాదిస్తారు కానీ ఇంటిని నడపవలసిన బాధ్యత మహిళలు పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఉన్న దాంట్లో సర్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రోజు రోజుకి దయనీయంగా మార్చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం ఇస్తా ఉన్నాను, బటన్ నొక్కుతా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. కానీ ఆయన నొక్కేది బటన్ కాదు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారి యొక్క పీకలు నొక్కుతా ఉన్నాడు అతను. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వీళ్ళ దగ్గర నిత్యావసర ధరలు, పప్పులు, ఉప్పులు, నూనె, గ్యాసు, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను రూపాన వీళ్ళ దగ్గర నుంచే వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకూడదని చెప్పి మేనిఫెస్టోలు ఇవన్నీ పెట్టడం జరిగింది. అలాగే గతంలో మహిళా సాధికారత కోసం మన కుట్టు మెషిన్ సెంటర్స్ తీసుకొచ్చాం. ఎంతోమంది ట్రైన్ చేసాం, ఉచితంగా కుట్టు మెషిన్లు ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారా అంటే ఏది అడిగినా నవరత్నాల్లో ఒక స్కీమ్ చెప్తారు, ఇది చేసాం కదా చాలు అంటారు. దాంతో మహిళలు అందరూ కూడా ఆనందంగా ఉంటారట. విచిత్రం ఏంటంటే స్వతహాగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా డ్వాక్రా గ్రూపుల్ని రాజకీయ పార్టీ మీటింగ్లు పిలవడం అన్నది సర్వసాధారణం. పిలిచేటప్పుడు కూడా మీరు రండి అనేవారు. కానీ ఈ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకి కార్యకర్తలు లేక డ్వాక్రా గ్రూపులనే కార్యకర్తల కింద భావించి ఒక సమావేశం ఏర్పరిస్తే ప్రతి ఒక్కరు రావాలి. వాళ్ళు రాకపోతే వాళ్ళ పిల్లలు పంపించాలి, పిల్లలు లేకపోతే వాళ్ళ భర్తను పంపించాలి. మళ్ళీ వచ్చేటప్పుడు నల్ల దుస్తులు వేసుకోకూడదు, నల్ల చున్నీ వేయకూడదు, నల్ల డ్రెస్ వేయకూడదు. మరి నల్ల జుట్టు ఎందుకు ఉంచాడో కూడా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. సంతకాలు కూడా పెట్టట్లేదు. మేము ఆ మహిళలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం, రేపటి రోజున డ్వాక్రా గ్రూపులకి ఏ విధమైన వేధింపులు లేకుండా వాళ్ళ సాధికారత కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు గాను అన్ని విధాలుగా కూడా ఎన్డీఏ కూటమి సహకరిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. రాజమండ్రి ప్రశాంతమైన నగరం. 2019 వరకు అసలు బ్లేడ్ బ్యాచ్ అనే మాటే వినలేదు. ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళే. సాయంత్రం 7 తర్వాత మహిళలు ఇళ్లలోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇళ్లలో ఉన్న పిల్లల్ని పంపించాలంటే భయం. ఆఖరికి భర్త పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేంత వరకు కూడా దిగాలు, భర్త ఇంటికి క్షేమంగా వస్తాడా రాదా అని. కారణం బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. రాజమండ్రిలో పెట్టరేగిపోతా ఉన్నారు. అధికార పార్టీ అండదండలు తీసుకొని ముఖ్యంగా ఎంపీ భరత్రాం గంజాయి వ్యాపారం చేసేది తనే, బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషించేది తనే. మళ్ళీ బయటకు వచ్చి నీతి కబుర్లు చెప్తాడు, నేను ఇది అది అని. ఇంటిలో పెద్ద కొడుకు కింద ఉంటా ఉన్నాను అంటున్నాడు.
ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉండి ఏం చేస్తాడండి? ఆ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉండి గంజాయి వ్యాపారం వాళ్ళందరితో చేయిస్తాడా? అది కాదు. నిబద్ధత ఉంటే ఈ నగరం ప్రశాంతమైన నగరం, మహిళలకి సురక్షితమైన నగరం కింద తీర్చిదిద్దాలి. మేము హామీ ఇస్తా ఉన్నాం, మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత రాజమహేంద్రవరం కింద చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటున్నాం. తీసుకోవడంతో పాటు మహిళలు సురక్షితంగా ఉండేందుకు గాను అన్ని విధాలమైన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి హామీ ఇస్తూ, మహిళా సాధికారత కోసం ఎన్డీఏ కూటమి అనగా టీడీపీ, బీజేపీ, జనసేన ఎల్లవేళలా కృషి చేస్తుందని కూడా హామీ ఇస్తూ, అర్హులైన వారందరికీ కూడా ఈ మధ్యన కొత్త సంస్కృతి రాజమండ్రిలో చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ల పట్టాలు కూడా ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంటే, రేపు ఎలక్షన్ కోడ్ అంటే ఈరోజు ఇళ్ల పట్టాలు. అది పెద్ద స్కామ్. ఎకరానికి 7 లక్షలు తీసుకున్నారు ఈ ప్రజాప్రతినిధులు. అది రైతులే చెప్తా ఉన్నారు. తీసుకొని చట్టబద్ధత లేదు, ఒక లేఅవుటే లేదు, సరిహద్దులు లేవు, పట్టాలు వీళ్ళందరికీ ఇచ్చేసారు. దాని మీద సరైన ముద్ర కూడా లేదు. మేము ఎన్డీఏ కూటమిగా హామీ ఇస్తా ఉన్నాం, ఆ పట్టాలన్నింటిని కూడా రేపు సక్రమం చేసి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో టిట్కో ఇల్లులు కట్టించింది మేమే, ఇచ్చింది మేమే, దానికి రంగులు వేసుకుంది వైసీపీ. ఇప్పటికీ కొంతమంది టిట్కో ఇల్లులు ఇవ్వాల, కాలయాపన చేయడం వల్ల కొంతమందికి బ్యాంకు వాళ్ళు వచ్చి నోటీసులు అంటించి నీ ఇల్లు జప్తు చేస్తానని అంటున్నారు. ఆ కాలయాపన కారణం ఎవరు? వైసీపీ పార్టీ. వీళ్ళ టిట్కో లబ్ధిదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు అది తెలియదు. బ్యాంకు నుంచి ఈఎంఐ వచ్చేసింది. ఇవన్నీ ఇప్పుడు కట్టమని బ్యాంకు వాళ్ళు ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని నువ్వు ఆ బాకీ 70,000, నువ్వు ఆ బాకీ కట్టకపోతే సంవత్సరానికి 70, నువ్వు ఆ బాకీ కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తానని అంటా ఉన్నాడు. ఇది ఎక్కడ అన్యాయం అండి? జగన్మోహన్ రెడ్డి డబ్బులు వాడుకోవడం ఏంటి? వీళ్ళకి ఇల్లు ఇవ్వకపోవడం ఏంటి? మనం 2019 దిగే టైంకి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులు ఈ 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వాలా? టిట్కో ఇల్లులే ఇవ్వని వ్యక్తులు దొంగ హామీ పత్రాలు ఇస్తే జనాలు నమ్ముతారా? జనాలేని గొర్రెలు కాదు. 2019లో ఒక్కసారి మోసం చేసావు, ముద్దులు పెట్టావు, దాని తర్వాత గుద్దులు ఇస్తా ఉన్నావు. ఇప్పుడు ఏమి నమ్మే పరిస్థితిలో లేరు. వైసీపీని ఇంటికి సాగనంపడానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ప్రప్రథమంగా రాజమండ్రి సిటీలోని
అధికార పార్టీ అన్ని విధాలుగా ప్రజలను వంచిందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి అభ్యర్థుల గెలిపే మా ధ్యేయం అని కాపుల ఆత్మీయ సమావేశంలో పలువురు వక్తలు అన్నారు. కాపు సంఘీయులు మద్దతు కూటమికి ఎప్పుడు ఉంటుందని, కూటమి అభ్యర్థుల గెలుపునకు కాపు సంఘీయులు కృషి చేస్తామని పలువురు వక్తలు అన్నారు. స్థానిక జాంపేటలోని ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో కాపు సంఘీయుల ఆత్మీయ సమావేశం రాత్రి కాపు సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు రామిరెడ్డి మురళి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు మాట్లాడుతూ కాపులందరూ కూటమి వైపే ఉన్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కూటమి అభ్యర్థులకు తాము వేసే ఓట్లన్నీ వైకాపా అభ్యర్థులకు ఓటమి పోట్లు అవుతాయన్నారు. సమాజ సేవ చేసే పవన్ కళ్యాణ్ పులి అని, ప్రజలను ఇబ్బంది పెట్టే పరదాల మాటన బయట తిరిగే జగన్ పిల్లితో సమానమన్నారు. కాపులకు ఇప్పటి వరకు నగరంలో కమ్యూనిటీ హాల్ లేనందున అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. ముఖ్య అతిథులు ఆదిరెడ్డి శ్రీనివాస్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కాపు సంఘీయుల కోరిక మేరకు తాము పనిచేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ద్వారా పేదలను, నిరుద్యోగ యువతను ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లూరి శేషనారాయణ, చింతం వీరబాబు, వై శ్రీను, కాపునాడు జిల్లా అధ్యక్షులు గుదే రఘునరేష్, ముమ్మిడి వీరబాబు, కాపు నాయకులు యనమల రంగబాబు, కుచ్చు శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, నాగిరెడ్డి సుబ్బారావు, బివి రాఘవులు, రొక్కం అప్పారావు, మాలే విజయలక్ష్మి, ఆకుల వెంకటేశ్వరరావు, ఆకుల షణ్ముఖరావు తదితరులు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. బీజేపీ తెలుగుదేశానికి సపోర్ట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. కారణం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ రెండు పార్టీల్ని కూడా, అంటే పురంధరేశ్వరి దేవిగా ఎవరంటే ఆవిడ మనకు బాగా తెలిసిన నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆవిడ మనకి ఎంపీగా రావడం కూడా మనకు అదృష్టమే. ఖచ్చితంగా నా అంచనా అయితే మంచి మెజార్టీతో గెలుపుతారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయితే మన పురంధరేశ్వరి గారు అక్కడ మంత్రి అవ్వడం ఖాయం. వరాలు అడుగుతాం, మాకు చేయించాలి, అది చేయండి. రాజమండ్రి నాశనం చేసేసాడు ఈ ఎంపీ భరత్ గారు అని చెప్తే అర్థం చేసుకొని నందమూరి తారక రామారావు గారు లాగా
అభిమానంగా ఉండే వ్యక్తి పురంధరేశ్వరి గారు. ఇంకా మా అబ్బాయి గురించి మీరు చెప్పక్కర్లేదు, మా వాసు గురించి. ఎందుకంటే వాడు మీ అందరితోటి నిరంతరం మీతోటే కలిసి ఉంటాడు. మరి మా ఇంట్లో కూడా మాతో కలిసి ఉన్నది కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారు నాకు నమ్మకం ఉంది. అందు గురించనే నాకు వేరే పని ఉంది కాబట్టి ఇక్కడ చాలాసేపు మీతో కూర్చోవాలి. మీ అందరూ మాకు ఆత్మీయులే, ఎవరో నాకు శత్రువులు లేరు. మీ కాపు కమ్యూనిటీలో మేము అందరం ఒకటే అనుకుంటా ఉంటాం కాబట్టి నాకు వేరే చిన్న పని ఉంది. మా అబ్బాయిని ఇక్కడే తెలుగుదేశం జనసేన మైత్రి మొదలైంది ఇదే ప్రాంతంలో. దీనికి పునాది రాజమండ్రి. అలాంటి ఒక ప్రాంతంలో నాయకుల యొక్క కలయిక, ఆలోచనల యొక్క కలయిక, సిద్ధాంతాల కలయిక, ఆ పైన మనందరిపైన బాధ్యత. ఈ బాధ్యత ఏ స్థాయిలో వెళ్ళాలంటే అంటా ఉన్నారు ఎందుకు తక్కువ తీసుకుంటా ఉన్నారు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. అది పవన్ కళ్యాణ్ గారు. రాజమండ్రి 25వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీ వైఖరిపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనను ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనంతా పన్నులు ధరలు పెంచుకుంటూ పోవడంతోనే సరిపోయిందన్నారు. దోచుకో దాచుకో నినాదంతోనే ఈ 5 ఏళ్లు గడిచాయని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు, పన్నులు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 4,000 పెన్షన్ ఇస్తామంటే అదే ధోరణిలో జగన్ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామంటున్నారని విమర్శించారు. జగన్ ఏలుబడిలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వాస్తులను తనఖా పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. అందరిపైన బాధ్యత ఉంది, కానీ ఈ రాజమండ్రి సిటీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ విధమైన స్వార్థం లేకుండా నిస్వార్థంగా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు తెలిపింది ఇదే ప్రాంతంలో. తెలుగుదేశం జనసేన మైత్రి మొదలైంది ఇదే ప్రాంతంలో. దీనికి పునాది రాజమండ్రి. అలాంటి ఒక ప్రాంతంలో నాయకుల యొక్క కలయిక, ఆలోచనల యొక్క కలయిక, సిద్ధాంతాల కలయిక,
ఆ పైన మన అందరిపైన బాధ్యత. ఈ బాధ్యత ఏ స్థాయిలో వెళ్ళాలంటే అంటా ఉన్నారు, ఎందుకు తక్కువ తీసుకుంటా ఉన్నారు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. అది పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కోసం త్యాగం చేశారు, బీజేపీ కోసం త్యాగం చేశారు. ఆయన చేసిన త్యాగం పార్టీల కన్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారనే విషయం మనం గమనించాలి. మన భవిష్యత్ తరాల కోసం త్యాగం చేశారనే విషయం మనం గమనించాలి. ఈ రోజు ఏదైతే ఆయన ఆలోచన ఉందో ఆలోచనకి తగ్గట్లు ఇక్కడ అందరం కూడా ఐక్యతగా పనిచేయాలి. ఇక్కడ నుంచిన అభ్యర్థుల ముఖ్యం కాదు, ఇక్కడ అభ్యర్థుల కన్నా వారి యొక్క మైత్రిని మనం చాలా కీలకంగా చూడాలి. ఈరోజు మనం అత్యధిక మెజార్టీతో నెగ్గించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా. కాని పరిస్థితులు మాటలు మొదలవుతాయి. 5 రూపాయలు పేటీఎం కుక్కలు బహుబహు ఉంటాయి. వారికి అవకాశాలు ఇవ్వకూడదు అని అంటే వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మనందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా పనిచేయవలసిన అవసరాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈరోజు ఆయన దేనికోసం పోరాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరి సామాజిక వర్గం పరంగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. మన కోసం నిలబడుతున్న వాడు ఎవరు? నిలబడుతున్న ఒకే ఒక వ్యక్తి కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాలి. గెలిపించడమే కాదు, ఆయన వెన్నంటే ఉండాలి. ఆయన మద్దతు ఇచ్చిన పార్టీలకి మద్దతు తెలపాలి. నా బాధ్యత కాదు పిఠాపరమైన అనుకుంటే కాదు, కానీ ఆ బాధ్యత నిర్వర్తించడంలో రాజమండ్రి సిటీ చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నారు. ఈరోజు అభ్యర్థి నేనై ఉండొచ్చు, కానీ అభ్యర్థిగా భావించి ఈ రోజున ఒక పక్కన వైసీని గారు ఎక్కడికక్కడ వెళ్ళి ఒక ఓటు సైకిల్, ఒక ఓటు కమలం చేస్తా ఉన్నారు. కళ్యాణ్ గారు ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. ఇదే ఆలోచన అందరూ కూడా అందిపుచ్చుకోవాలి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. దానికి కారణం కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు. సంతోషం. కానీ ఈ 11 రోజులు మనకు చాలా బాధ్యత ఉంది. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఎంతో ఓట్లు మనం చేసేయాల్సిన అవసరం లేదు. మన ఇక్కడ ఉన్న సంఖ్య 40 చెప్తా ఉన్నారు, కానీ నాకు తెలిసిందైతే ఇందాక కూడా కొంతమంది మా స్నేహితులు చెప్తా ఉన్నారు సుమారు 50,000 దగ్గర ఉన్నారు. 50,000 దగ్గర ఉన్నారు. 50,000 పైన ఉన్నట్లు నాకు తెలిసిన లెక్కల్లో ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులు అందరికీ స్నేహితులు ఉంటారు. కాపు సామాజిక వర్గంలో గొప్పతనం ఉంది. కాపుల్ని అందరూ ప్రేమిస్తారు, అందరూ హక్కును చేర్చుకుంటారు. వారి కోసం అందరూ కూడా ఏది చేయడానికైనా సిద్ధపడతారు. అందులో నేను ఒకనే విషయం మీరు తలుచుకుంటే ఎంతో మందిని ప్రభావితం చేయగలుగుతారు. బలహీన వర్గాన్ని ప్రభావితం చేయగలుగుతారు, అగ్ర వర్ణాన్ని ప్రభావితం చేయగలుగుతారు, అన్ని వర్గాల వారిని ప్రభావితం చేయగలుగుతారు. ప్రభావితం చేయండి. మీ నాయకుడి కోసం, రాష్ట్ర శ్రేయస్ కోసం, భవిష్యత్ తరాల కోసం, తెలుగు జాతి కోసం ప్రభావితం చేయండి. కళ్యాణ్ గారికి అండగా నిలబడండి. కాపు సత్తా ఏంటో కూడా చాటి చెప్పండి. ఇది అవకాశం. ఈ అవకాశం ఊరికనే పోదు. మీరు అనుకోవచ్చు సీట్లు తక్కువ అని, కానీ రాసి పెట్టుకోండి, నెగ్గుతాం. మెజార్టీతో నెగ్గారంటే అదంతా కూడా మీ గొప్పతనం అన్న విషయమే గమనించండి. ఆ గొప్పతనంతో లేదు భవిష్యత్తుని ఆలోచించుకోవాలి. మనం ఆ భవిష్యత్తు కోసం మనం ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ భవిష్యత్తు కోసం ఈరోజు కళ్యాణ్ గారు ఎంత కష్టపడతా ఉన్నారు. ఇందాక చెప్పారు ఎవరో ఆయన సినిమాకి ఎంత పారిశోధకం అని. తెలుసో తెలియకో కళ్యాణ్ గారితో బాగా సింక్ అయి ఉన్నారు, చాలా అభిమానిస్తా ఉన్నారు. ఆయన హామీ కూడా ఇచ్చి ఉన్నారు, ప్రోగ్రామ్ లో రాజమండ్రి సిటీ లేకపోయినా నీ కోసం వచ్చి నేను రోడ్ షోలు చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నారు. మాటల్లో చెప్తా ఉన్నారు, నేను సినిమా కూడా తీయక్కర్లా, నా పేరు వాడుకుంటే కోట్లాది రూపాయలు వస్తాయి. కానీ ఇవన్నీ ఎందుకు వదులుకున్నాం? ఈ సుఖాలు ఎందుకు వదులుకున్నాం? ఎందుకంటే కష్టపడతా ఉన్నాం. ఎవరి కోసం? ఒక జాతి కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం నేను కష్టపడతా ఉన్నాను.
అలాంటి గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి మనవాడు అయితే ఎంత గొప్పగా ఉంటారు. ఆ గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అర్థమయ్యేటట్టు తెలియజేయాలి. ఇప్పుడే చూసా ఎంతటి చెల్లని రాజకీయాలు, ఎంత దిగజారిన రాజకీయాలు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే మావయ్య గారు సత్యబాబు గారు చెప్తా ఉన్నారు, మా డ్రైవరు మొన్ననే రోడ్డు వాడాడట, తీసుకొచ్చి ఇక్కడ ఆపాడు, కానీ ఆశ్చర్యపోతాడు. మొన్న రోడ్డు ఇది వాడాను సార్, పోలీస్ కోర్టు ఫంక్షన్ తీసుకెళ్ళాను, ఈ రోజు ఇసుక పిక్క వేసేసారు సార్ అని చెప్తా ఉన్నారు. ఒక్కడే అంటా ఉన్నాను, మేము చాలా సౌమ్యంగా ఉంటాం, కానీ తెగింపు కోసం వస్తే ఇందాక తొడగొట్టాడు మా ఊరు మీసం వెలాస్తా ఉన్నాడు. అడ్డుపడితే తొక్కుకుంటూ పోతాం, గుర్తు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా చాలా విఘ్నతతో ఆలోచించి ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ ఇంతటి చెల్లరే రాజకీయాల, ఎక్కడ అభ్యర్థులు ఉంటే అక్కడ గ్లాసు గుర్తుని కావాలని అడగడం, కానీ న్యాయం అనేది ఉంటుంది. ఇప్పుడే వచ్చింది మెసేజ్, రాజమండ్రిలో గ్లాసు గుర్తు ముందు కేటాయించారు, ఇప్పుడే గ్లాసు గుర్తు తీసి గ్యాస్ సిలిండర్లు కేటాయించారు. ఎక్కడైతే జనసేన ఉందో అక్కడ గ్లాసు గుర్తు ఇంకోవరికి ఇవ్వడానికి లేదని కూడా చెప్పడం జరిగింది. ఇది గెలుపులో మొదటి మెట్టు, రాబోయేది ఇంకా ఉన్నాయి. కోరుకున్నట్లు అన్న కళ్యాణ్ గారు ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, రాసి పెట్టుకోండి. అభిమానించే వ్యక్తులు అనేక మంది ఉన్నారు, ప్రాణాలు ఫలంగా పెట్టే మంది అనేక మంది ఉన్నారు, ఏది ఆశించకుండా ఆయన కోసం పనిచేసే వాళ్ళు లక్షలాదిగా ఉన్నారు. ఇంతమంది ప్రేమ అభిమానంగా ఉండగా ఆయన చేయగలిగే శక్తి ఏది కూడా లేదు. కానీ మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి, చాలా ప్లాన్డ్ గా పనిచేయాలి. అనుభవం కలిగిన వ్యక్తులు చాలా మంది ఒత్తిడులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ సూచనలు తీసుకుందాం, వాళ్ళ ఆలోచనలు తీసుకుందాం. మన ఆవేశాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లి ఓటు రూపంలో మలిచే విధంగా మీ అందరూ కూడా సహకరించాలని నేను ప్రతిసారి చెప్తా ఉంటాను. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, దాంట్లోనే చాలా కష్టం, ఆ లైన్ దాటి బయటికి రాలేదు. నాలాంటి వాడు వస్తే వెంటనే లైన్ నుంచి పక్కన పెడతారు, చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు లైన్ లోకి వచ్చారు. కానీ జనసేన పార్టీ మిలిటెంట్ ఫోర్స్ అది ఈరోజు జత కట్టడం చాలా అవసరం. ఈరోజు జత కట్టడంతో ఈరోజు మనం దూసుకుంటూ పోతా ఉన్నాం. ఈరోజు అధికార పార్టీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయంటే ఈ మిలిటెంట్ ఫోర్సే కారణం అనే విషయం గమనించండి. కానీ దీన్ని మనం ఓటు మలుచుకోవడానికి ఏ దారి చూడాలన్నది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చర్చించి వాళ్ళకి దిశ నిర్దేశించాలని విజ్ఞప్తి చేసుకుంటూ మనం ఇక్కడికి వచ్చాం, ఆనందంగా మాట్లాడుకున్నాం, కేరింతలు కొడతా ఉన్నాం, మన అభిమానాన్ని చాటుతా ఉన్నాం, చాలా ఉర్రూతులు ఉంటా ఉన్నాం. సరిపోదు దాన్ని కార్యాచరణలో తీసుకెళ్ళగలిగినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఆ కార్యాచరణలో తీసుకెళ్ళడానికి అనుభవం కలిగిన పెద్దలు ఉన్నారు. పెద్దలు ఒక దిశని నిర్దేశించవలసిందిగా పెద్దల్ని కోరుతూ భవిష్యత్తులో అందరం కూడా ఐక్యతగా ముందుకు వెళ్దాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, భవిష్యత్ తరాలకు ఒక భవిష్యత్తును కల్పిస్తామని మీ అందరినీ కూడా కోరుకుంటూ చివరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను, 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నాను, కాపు సోదర సోదరీమణులు ఆశీర్వదించండి. రేపటి రోజున మీకు కాపు కాసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు.